ఇవాళ లియోనియా రిసార్ట్కి వచ్చామన్నమాట మా గ్యాంగ్తో. చాలా గొప్ప పని చేశావు. ఎర్లీ మార్నింగ్ లేసి ఆఫీస్కి వెళ్ళాలంటే చాలా కష్టం. అదే ఆఫీస్లో టీమ్ అవుటింగ్ ఉన్న రోజు అంటే ఆటోమేటిక్గా మెలకు వస్తుంది అనమాట. సో అలా ఎర్లీ మార్నింగ్ లేచి రెడీ అయ్యి ఆల్మోస్ట్ 7:30, 8 కల్లా ఆఫీస్కి వచ్చేసాం మేమందరం. ఇదే మా ఆఫీస్. ఇక ఆఫీస్కి రాగానే మా వాళ్ళు ఇడ్లీ వడ బ్రేక్ఫాస్ట్గా ప్రొవైడ్ చేశారనమాట. ఇంత ఎర్లీ మార్నింగ్ తినడం కొంచెం కష్టమే, బట్ మళ్ళీ కడుపు కాలుద్దని ముందుగానే తినేసాం. అలా బ్రేక్ఫాస్ట్ తిని ఇంకాసేపు సొల్లేసి కిందకు వచ్చేసరికి ఆల్మోస్ట్ 9:30 అవుతుందన్నమాట. మా కోసం బస్సులు వెయిట్ చేస్తున్నాయి. సో ఎవరికి అలాట్ చేసిన బస్సుల్లో వాళ్ళు ఎక్కి మా జర్నీని స్టార్ట్ చేసాం. ఇలా బస్సు ఎక్కిన కాసేపటికంతా మా వాళ్ళు అంత్యాక్షరి స్టార్ట్ చేశారు. ఫన్ అయితే వేరే లెవెల్లో ఉంది. హలో అందరికీ, ఇవాళ లియోనియా రిసార్ట్కి వచ్చామన్నమాట మా గ్యాంగ్తో. వీళ్ళు చాలా తక్కువ మంది, చాలా మందికి సిగ్గేసిన లోపలికి వెళ్ళిపోయారు. దీంట్లో ఒక స్పెషల్ పర్సన్ ఉన్నాడు అనమాట. అతని గురించి మనం మళ్ళీ మాట్లాడుకుందాం. సో చూద్దాం రిసార్ట్ లోపల ఎలా ఉంటుంది ఏంటి అని. యాజ్ యూజువల్గా ఎంటర్ అవగానే మాకు వెల్కమ్ డ్రింక్స్ ఇచ్చారు. డ్రింక్ ఎలా ఉంది? బాగానే ఉందా? చెప్పు. అనుష ఎలా ఉంది? ఫేస్ లో తెలిసిపోయింది. డానియల్ దుర్గా గారి ఎక్స్ప్రెషన్. రకరకాలుగా ఉంది, రకరకాలుగా ఉంది మాస్టర్. ప్రొఫెషనల్స్ అంటూ ఇలా బిహేవ్ చేస్తున్న అందరినీ చూడండి. వీళ్ళు మా టీం అనమాట. ప్రతిసారి దీనేంటేమిట్రా? ఈ అబ్బాయి మాత్రం అందరి టీంలో కలిపి ఉన్నాడు. అతి కష్టం మీద వెల్కమ్ డ్రింక్స్ తాగి పూర్తి చేసిన మేము మా జర్నీని మొదలుపెట్టాం. కానీ ఈ జర్నీ ఎక్కడికి ఏంటి అనేది మాకు కూడా తెలియదు. అలా నడుచుకుంటూ వెళ్తున్నాం. సో ఫస్ట్ ఇక్కడికి తీసుకొచ్చిన వెంటనే మేము లంచ్ కోసం తీసుకొచ్చారేమో అనుకున్నాం. కాదు, ఇక్కడి నుంచి ఇలా దాటుకుంటే బయటకు వెళ్ళాలన్నమాట. రాజా, ఇదేంటి రాజా ఊపిరి పెయింటింగ్ లాగా ఉంది? అసలు ఆర్టిస్ట్ ఏం చెప్తున్నాడో అర్థం కావట్లే. ఊపిరిలో కార్తీ వేసేది కూడా ఎలాంటి పెయింటింగ్? ఇక్కడ ఏం జరుగుతుంది అక్కడ? ఆల్రెడీ మేము వచ్చే లోపే వేరే టీం వాళ్ళు వచ్చి గేమ్స్ ఏవో స్టార్ట్ చేసినట్టున్నారు. ఐ థింక్ అప్రిసియేషన్స్ లేదంటే అవార్డ్స్ లేదంటే గేమ్స్ ఏదో జరుగుతున్నాయి. మా వాళ్ళందరూ ఎటు వెళ్ళాలని దారెత్తుకుంటూ వెళ్ళిపోతున్నారు అనమాట. రిసార్ట్ మాత్రం చూడడానికి చాలా బాగుంది. యుగానికి ఒకడు సినిమాలో జనాలను తీసుకెళ్ళినట్టు తీసుకెళ్తున్నారు. రిసార్ట్ లోపలికి ఎక్కడికి తీసుకెళ్తున్నారో మాకు కూడా తెలియదు. మరి చూద్దాం డెస్టినేషన్ ఎక్కడికి రీచ్ అవుతాం అనేది. అలా కాసేపు మేము కష్టపడి నడుచుకుంటూ కాస్త ముందుకెళ్ళగానే స్ప్లాష్ అనే ఒక ప్లేస్ కనపడింది అనమాట. ఈ స్ప్లాష్ లోపల మనకి రెస్ట్రో బార్ ఉంది అండ్ ఇండోర్ గేమ్స్ ఉన్నాయి. అండ్ ఎవడన్నా తప్పిపోతే హౌ కెన్ ఐ హెల్ప్ యూ అనే ఒక బోర్డు కూడా ఉందన్నమాట. వాటన్నిటిని కాసేపు అలా చూసి ఇండోర్ గేమ్స్లోకి ఎంటర్ అయిపోయాం. ఇండోర్ గేమ్స్ అంటే మరీ అంత పెద్ద ఇంట్రెస్టింగ్ ఏం లేవు, బట్ ఆఫ్ కోర్స్ ఇండోర్ గేమ్స్కి ఇంతకన్నా మించి అయితే మనం ఎక్స్పెక్ట్ చేయలేం. మనకి స్నూకర్ ఉంది, అలానే చెస్ ఉంది, క్యారమ్స్ ఉంది, టేబుల్ టెన్నిస్ ఉంది. సో ఎవరికి ఇష్టమైన గేమ్లో వాళ్ళు ఇన్వాల్వ్ అయిపోయి బాగా ఆడేసుకున్నారనమాట. అక్కడి నుంచి బయటకు రాగానే మంచి స్విమ్మింగ్ పూల్, మంచి వైబ్ కూడా ఉందన్నమాట సాంగ్స్.
కానీ దీనికి ఇంకా టైం ఉందని చెప్పి మేమైతే వాలీబాల్ తీసుకొని అక్కడి నుంచి బయటకు వచ్చాం. ఎందుకంటే మాకు వాలీబాల్ అంటే చాలా ఇష్టం కాబట్టి వాలీబాల్ ఆడడం స్టార్ట్ చేసాం. అది ఫినిష్ అయ్యేసరికి లంచ్ టైం అయిందనమాట. ఇంకా లంచ్ చేద్దామని కాస్త ముందుకెళ్ళగానే మా వాళ్ళకి మంచి గ్రాండ్ ఎంట్రీ లాగా ఇలాంటిది ఏదో ప్లాన్ చేశారు. కానీ రియలైజ్ అయింది ఏంటంటే అది మా కోసం కాదు, పక్కనే ఒక పెళ్లి జరుగుతుందనమాట. దానికోసం ఆ బ్యాండ్ వాళ్ళు అలా నడుచుకుంటూ వస్తున్నారు. సో మేము లంచ్ కోసం అని చెప్పి మల్లీశ్వరి సినిమాలో వెంకటేష్ ఎంత దూరం నడిచాడో అంత దూరం నడుచుకుంటూ వెళ్ళాం. ఫైనల్గా డైనింగ్ హాల్కి అయితే రీచ్ అయిపోయాం. ఇంకా ఫుడ్ ఎలా ఉంటుందో అనుకున్నాం కానీ ఫుడ్ చాలా డీసెంట్గా అండ్ మంచిగా అనిపించింది మాకు. ఇక ఫుడ్ తినడం అయిపోయిన తర్వాత మేము చాలా ఎగ్జైట్ అయ్యాము ఇక్కడ గో కార్టింగ్ ఉందని తెలిసి. సో వెంటనే గో కార్టింగ్కి వెళ్ళిపోయాం. ఇక గో కార్టింగ్ తర్వాత పూల్లోకి దిగి గేమ్స్ ఆడడం అయితే మొదలుపెట్టాం. ఇంకాసేపు గేమ్స్ ఆడిన తర్వాత ఫోటోలు వీడియోలు తీసుకోవడం స్టార్ట్ చేసాం. ఇక వాటర్ గేమ్స్ అయిపోయిన తర్వాత ఇదిగో ఇది చూసారుగా, దీన్ని కాసేపు ఎంజాయ్ చేసి దాని తర్వాత వాళ్ళు ఇచ్చిన టీ అండ్ స్నాక్స్ని బాగా తిని లియోనియా రిసార్ట్ నుంచి అయితే బయట వచ్చేసాం. అండ్ ఇదేనండి మా టీమ్ ఓటింగ్. ఒకవేళ మీ అందరికీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ పూజా శశి టాక్స్.